గతంలో 'లోకేష్ బాబు' గారు చెప్పినట్టు ఎవరి మీద ఎన్ని కేసులు ఎక్కువుంటే వాళ్ళకి మంచి పదవి ఇస్తానన్నట్టుగా ఇప్పుడు రాష్ట్రంలో గాని అదే పరిస్థితికి కొనసాగుతుంది. 'లోకేష్ బాబు' గారు యుగళం పాదయాత్ర చేసేటప్పుడు ఈ మాటే అన్నాడు. ఎవరి మీద ఎక్కువ అక్రమ కేసులుంటే వాళ్ళకి పదవొచ్చిద్ది. వాళ్ళని గుర్తిస్తాము అని. అదేవిధంగా రాష్ట్రంలో ఏదైతే గెలిచిన కానించి, ఏదైతే ఎలక్షన్స్ జరిగిన కానించి ఇప్పటిదాకా ఏదైతే 2, 3 రోజుల్లోనే జరగనన్ని సంఘటనలన్నీ జరిగిపోయినాయి. చూడనే గాని మరీ దారుణంగా రోడ్డు మీదనే కత్తులు తీసుకొని పొడవడము, ఇళ్ళ మీదకి పోయి ధ్వంసం చేయడము. నిన్న విజయవాడలో గాని పాపం ఆ టైలరింగ్ షాపు ముస్లిమ్స్ అతన్ని మొత్తం టైలరింగ్ షాపులు 2 షాపులు ధ్వంసం చేసేసారు. తర్వాత నిన్న మంగళగిరిలో అయితే మరీ దారుణం. బట్టలు ఉప్పదీసి రోడ్డు మీద మోకాళ్ళ మీద నిలబెట్టి లోకేష్ బాబు గారి ఫోటోకి దండం పెట్టించి కాళ్ళు పట్టుకునే విధంగా చేశారు. ఎంత దారుణంగా అంటే ఒక పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఇలాంటి సంఘటనలన్నీ చూసి వాళ్ళు ఆనందం పడేది కాక లోకేష్ బాబు గారు కానీ ఆనందం పడుతుంటారు. మా వాళ్ళు విపరీతంగా ఇది చేసినారని. ఇంత బరి తెగించి ఇలా చేస్తుంటే పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వాలంటరీ వ్యవస్థ పెట్టి ఏదైతే అవ్వాతాతలకు కానీ వృద్ధులకు కానీ ప్రతి ఒక్క పథకం ఇంటి దగ్గరికి పోయి చేర్చే విధంగా చేశారు. అయితే వీళ్ళు కానీ వాలంటీర్ల విషయంలో చాలా దారుణంగా వ్యవహరించారు. వాలంటరీ వ్యవస్థ పనికిరాని వ్యవస్థ, దేనికి పనికొచ్చిద్ది అన్న వాళ్ళే మళ్ళీ వాలంటరీ వ్యవస్థని కొనసాగిస్తాము అని చెప్పారు. చెప్పిన తర్వాత ఇప్పుడు ఏదైతే గెలిచిన తర్వాత వాలంటీర్ని కానీ నిన్న ఒక వీడియో చూసా. మామూలుగా కాదు, మహిళని ఒక సభలో ఊరేగింపో ఏదో సభలో కానీ ఆ వాలంటీర్ని అసలు ఎక్స్‌తోటి పోల్చారు. ఎక్స్‌తో పోల్చి మిమ్మల్ని ఇంక ఇంక మీరు రోడ్డు మీద తిరగనివ్వము. గతంలో వాలంటరీ పని చేసిన వాళ్ళందరినీ విచ్చలవిడిగా చేశారు. మా ప్రభుత్వం వచ్చింది, ఎక్కడ దొరికితే అక్కడ కొడతామని పబ్లిక్ బహిరంగంగా వాలంటీర్ని హెచ్చరించి విపరీతంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఒక పక్క చూస్తుంటేనేమో ఇళ్ళ మీదకి పడి దౌర్జన్యాలు చేసి ఎక్కడ పడితే అక్కడ దౌర్జన్యాలు చేసి కొట్టడము, కత్తులతో నరకడము ఏదో బీభత్సంగా చేస్తుంటారు. దీన్ని ఒక్కరు ఖండించేదే లేదు. ఎవరు లోకేష్ బాబు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు ఒక్కరు ఖండించారు. ఒక పక్క గత ప్రభుత్వంలో చూస్తే వాలంటరీ వ్యవస్థ పెట్టి, సచివాలయం వ్యవస్థ పెట్టి ప్రజల దగ్గరికే ఏదైతే జనాల దగ్గరికే ఏదైతే పనులు కానీ పథకాలని ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి అందించారు. కానీ ఇప్పుడున్న ఏదైతే టీడీపీ ప్రభుత్వం వచ్చిన కాంచి దారుణం అంటే దారుణమైన మానవకాండే జరుగుతుందని చెప్పుకోవచ్చు. మంచి చేసిన వాళ్ళనేమో పోగొట్టుకున్నారు. ఇప్పుడు దారుణాలు ఒడిగొట్టి ఇళ్ళ మీద ధ్వంసం చేయడము, ఏవైతే ఈ కానొస్తే ఇరగొట్టడం, సచివాలయాలన్నీ ధ్వంసం చేయడము. పైపెచ్చు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక కాదు, మరో బీహారు, అదే ఇంతకుముందు బీహార్ అనేవాళ్ళు కదా, ఆ స్థాయిలో తయారైందనే చెప్పుకోవచ్చు.